రేపు వీరవాసరంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు నిర్వహించనున్నారు. యుద్ధ ప్రభావంతో రొయ్యల రైతులకు జరుగుతున్న అన్యాయం దోపిడీపై గరంగా ఉన్న రైతులు సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు. సీడ్, ఫీడ్ రవాణా కంపెనీల దోపిడీపై పోరాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సదస్సులో ఆక్వా రంగ సంక్షోభ నివారణకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు తులసి కళ్యాణ మండపం వీరవాసరం నందు ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులందరూ కూడా అక్కడికి విచ్చేసే విధంగాను, అక్కడ రైతు సమస్యలను చర్చించి ఒక ఎజెండా రూపొందించి ఒక కార్యాచరణ ప్రకటించడానికి 22వ తేదీ ఉదయం ఆదివారం ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మా సమస్యలు ఏంటంటే, ఏ రైతుకి ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినా, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చినా, లేకపోతే అలాగే మన విదేశాల నుంచి ట్రంప్ ట్యాక్స్ వేసినా తీసినా వాటితో సంబంధం లేకుండా ఎక్కడ రైతులకి పంట వస్తే రేటు తగ్గించే విధంగాను, పంట లేకపోతే పెంచే విధంగాను, అలాగే మేత ధరలు ఇష్టానుసారంగా తగ్గించవలసిన సమయంలో తగ్గించకుండాను, ఏదైనా కొద్దిగా ముడి సరుకులు పెరిగితే వెంటనే పెంచే విధంగాను, ఈ విధంగా జరుగుతుందాన్ని అరికట్టడానికి ఏ విధంగా రైతులు మనం ఏ విధంగా చేయాలనే ఒక చర్చ ప్రధాన ఎజెండాగా, వీటిని ఒక నెల 2 నెలల్లో మాకు ఆమోదయోగ్యంగా కనుక అన్నీ ఉంటే కనుక ఒక రకంగా మేము తప్పకుండా మా ఫలితం ఆశాజనకంగాను ప్రభుత్వం చొరవతోనూ మా అన్ని సఫలీకృతం అవుతాయని చెప్పి మేము కోరుకుంటాం. మర్చిపోయి ఒకప్పుడు వాళ్ళు రైతులు ఉన్న ఇది కూడా వాళ్ళు మర్చిపోయి రైతులకు ఏ అన్యాయం జరిగినా కూడా మరి రైతులు వంక చూడకుండా వాళ్ళకి ఏ విధంగా లాభాలు సంపాదించుకోవాలనేది మాత్రం వాళ్ళు చూసుకుంటూ ఉండడం మాకు కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి రైతులందరూ దీని గురించి కూలంకషంగా చర్చించడానికి 22వ తారీఖున మనం మీటింగ్ పెట్టుకున్నాం. మీరు వేసే ఒక్క అడుగు మన చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఆదివారం వీరవాసరం తులసి కళ్యాణ మండపానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. చాలా మంది గొంతులు కలిస్తే చాలా సమస్యలు పరిష్కరిస్తాయి. రైతులు వస్తారని అనుకుంటున్నాం. దానికన్నా కూడా ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి